హాయ్ అండి అందరికీ. ఇక్కడొచ్చేసి సండేనండి ఈ బ్లాగ్ వచ్చేసి. ఎందువల్లంటే అందరూ ఉన్నారు గదా! పిల్లలు అందరికి హాలిడేస్ కదా! అందుకని అందరం ప్లాన్ చేసుకున్నాము. తమ్ముడు, ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అన్ని ముగ్గురు ఫ్యామిలీస్. ఇంకా అలా పిల్లల్ని తీసుకొని అంటే ఇంట్లోనే అన్నీ వండుకున్నాము. వెజిటబుల్ రైసు, మష్రూమ్ కర్రీ అలా చేసుకొని బయటికి అలా వెళ్ళాము. కొంచెం పిల్లలకు కూడా బాగుంటుంది కదా! ఎప్పుడు ఇంట్లో పెట్టేసి వాళ్ళని అలాను అనని అలా డ్యామ్ సమీర్పేట్ డ్యామ్ అని అక్కడికి వెళ్ళామండి. ఆ లొకేషను అంటే అసలు మేము వెళ్ళాలనుకుంది వేరే ప్లేసు. అమ్మపల్లి అనే శ్రీ రాములవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాము. కానీ అక్కడ టైం అప్పటికే ఇంటి దగ్గరనే 12 అయిపోయింది. అందువల్ల ఇంకా సరే ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి మళ్ళీ 3:30కి ఓపెన్ అన్నారు గుడి. అందుకని అక్కడ డ్యామ్ దగ్గరికి వెళ్ళి అలా చూసుకొని చూడండి అసలు ఎంత బాగుందో. వర్షాలు పడుతున్నాయి కదా, చాలా బాగుంది పచ్చగా. అక్కడి నుంచేసి ఆ డ్యామ్ కాడి నుంచి వచ్చి ఒక పార్క్లో వచ్చి అందరం ఇలా తింటున్నాము. ఇలా తినడం చాలా హ్యాపీగా ఉంటుంది. అందరం ఇలా కలిసి నిజంగా అందరం ఇలా కూర్చొని అందరం వడ్డించుకున్నాము. అందరం కూర్చొని అయితే వర్షం మధ్యలో, అందువల్ల వర్షమైనా మ్యాట్లు వేసుకొని ఇలా కూర్చొని తింటున్నాము. వర్షం లేకుంటే ఇంకా చాలా బాగుండేది, కానీ చాలా పచ్చగా ఉందండి. ఇటు చూడండి అసలు ఎంత గ్రీనరీ చాలా బాగుంది, చాలా పచ్చగా ఉంది. ఇంకా ఇక్కడ వాళ్ళ కొడుక్కి వాళ్ళ అమ్మ పెడుతుంది, నా చెల్లికి నేను పెడుతున్నా. అలా అయింది ఆడ. అంటే ఇంకా ఒకరికొకరు పెట్టుకుంటూ ఇలా తినేసాము మా లంచ్ అయితేను. తర్వాత ఇక్కడ చూడండి ఈయన ఎలా ఫోజులు ఇస్తున్నాడు కొడుకు. ఇంకా అలా చాలా జింకలు ఉండేయండి. ఇంకా వేరే కనిపించలేదు, కానీ నెమళ్ళు అవి ఉన్నాయని అన్నారు. కానీ ఆ పార్కులో జింకలు మాత్రం చాలా ఉన్నాయి. అసలు ఎన్ని ఉన్నాయో పాపము. అవి లోపల కంచి పెట్టి దానికి వాటికి ఫుడ్ పెడుతున్నారో లేదో కూడా తెలియదు మనకి. అయితే నెక్స్ట్ అవి ఫుడ్ కోసం అలా అల్లాడిపోతున్నాయి. ఇక్కడ వచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని అడగమని మా చెల్లి చెప్తూ ఉంది. వీడియో తీస్తుంటే తను వీడియో తీస్తుంది, కానీ నేను చెప్తూ ఉన్నాను వీడు కూడా సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతున్నాడు. బాయ్ చెప్తున్నాడు అందరికీ. అసలు చూడండి ఎన్ని జింకలు ఉన్నాయో, చాలా ఉన్నాయి. పాపం వాటికి ఫుడ్ లేకనో ఏంటో తెలియదు. అక్కడ అసలు ఏదో తిరుగుతూ ఉన్నాయి, కానీ పెడతారేమో అనుకుంటున్నా నేనైతేను. అయితే పెట్టొద్దని అక్కడ మెన్షన్ చేస్తుంది, కానీ అక్కడ వచ్చిన వాళ్ళంతా ఆ పక్కన చెట్లుంటే ఆకులు కోసి లేత ఆకులు అవి పెడుతుంటే తింటున్నాయి ఆ జింకలు వచ్చేసి. చాలా బాగుంది అసలు ఆ పార్క్లో. పెద్దవాళ్ళకైతే 40 రూపీస్, చిన్నపిల్లలకి 10 రూపీస్ ఏమో తీసుకున్నారు చూసేదానికి లోపలంతాను. మళ్ళీ అక్కడ చుట్టూ పార్క్ చూసేదానికి వెహికల్స్ ఉన్నాయి. 800 అంట ఫర్ ట్రిప్కి. ఇంకా ఎందుకులే అనుకున్నాం, వర్షం కూడా పడుతుంది కదా అందుకని. ఇక్కడ వచ్చి స్టే చేసేదానికి కూడా ఉంటుంది. ఇలా ఉంది చూడండి. నిజంగా చాలా బాగుంది. వాటికి నీళ్ళు ఉండేదానికి స్టాక్ ఉండేదానికి కూడా గుంతల్లాగా తీసుండ్రి. అయితే మా భాషలో వచ్చి కొలనులు అంటాం మేమైతేను. అవి అడవిలో కొలనులాగా ఉంటాయి, రాళ్ళల్లోనే గుంతల్లాగా ఉంటాయి. ఆ గుంతల మీద వర్షాలు పడినప్పుడు ఆ నీళ్ళు స్టాక్ అయి ఉంటాయి కదా. మేము చిన్నప్పుడు కూడా అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ కొలంలో నీళ్ళు క్లాత్ వేసుకొని తాగేవాళ్ళం నిజంగా. ఇంకా అన్నీ చూసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటోలకి పోజులు ఇస్తున్నారు ఒక్కొక్కరు. అదేదో చెట్టు కొంచెం ఎట్లా ఉందంటే ఉసిరికి చెట్టు టైప్ ఉంది. ఇంకా అలా ఆ చెట్టు దగ్గర అందరు ఫొటోస్ తీసుకున్నారు అనేసి అదిగో వాడికి ఫోటో తీస్తూ ఉంది. అందుకు మేమందరం వెళ్తూ ఉంటే మీరు పక్కకు పోండి అని మమ్మల్ని దోసేస్తుంది మా చెల్లి. తర్వాత వచ్చేసి మా పెద్ద పాప చూడండి, నువ్వు పోయి అది ఏంటో చూడు అని అనేసి అంటుంది. ఎందుకంటే అది తేనె పట్టులాగా ఉంది. అది వచ్చేసి తేనె పట్టు అంతా ఈగలు వెళ్ళిపోయాయి, అందువల్ల అది పైన ఏంది అది అసలు అట్ట అయిపోయిందని నా పెద్ద కూతురు చెప్తూ ఉంది. ఇలా అందరం మా ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేసాం. కానీ వర్షం పడ్డది, కానీ మేము తప్పించుకున్నాము. వర్షం పడే టైంలో మేము ఒక గొడుగు టైప్ ఉన్నింది అక్కడ చాలా 1 అవర్ దాకా వెయిట్ చేసాం. కానీ అడవుల్లో వర్షం స్టార్ట్ అయిందంటే మాత్రం అది అడవి కదా, ఇంకా అది ఆగదు. ఎంతసేపు అయినా మనం ఉన్నంతసేపు వర్షం పడుతుంది. అందువల్ల ఇలా మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. తను వచ్చేసి మా తమ్ముడు వైఫ్, కానీ తను ఏంటంటే ఫోటోలు తీసుకుంటున్నాం అని చెప్పేసి పక్కకి వెళ్తుంది. ఉండు ఏం కాదండి వెళ్ళిపోయింది తను పాపం. తర్వాత ఇక్కడ వచ్చేసి మా మమ్మీ మాత్రం మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ బాగా దిగుతూ ఉంది. ఇక్కడ చూడండి
మేము అనుకుంది గుడికి అనుకున్నాం కదా, అందువల్ల అలా రెడీ చేసి వెళ్ళాము అందరం. కానీ గుడికి ఇది క్యాన్సిల్ అయింది మార్నింగ్. తర్వాత మేము తిన్న తర్వాత ఈమె చూడండి ఇక్కడ మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి అని అంటుంది. సరే పర్లేదులే చెప్తూ ఉంది. ఇలా చేయాలా అలా చేయాలా అని చెప్పి ఎక్స్ప్రెషన్ చేస్తూ ఉంది మా పాప. ఇక్కడ వచ్చేసి వెనక వాళ్ళ ఫోటోషూట్ జరుగుతూ ఉంది. అలా మనం టైం పాస్ చేస్తూ ఉన్నాం. ఇంకంటే టైం పాస్ ఏముంటుంది అలా, ఇక్కడ మంచి డిస్కషన్ జరుగుతుందిలేండి. కూర్చొని బాగా అందరు కలిస్తే ఇలానే డిస్కషన్. ఇక్కడ వచ్చేసి మా వారు మా తమ్ముడు మిస్ అయ్యారు. మణిపాల్ మాత్రం మా మరిది మా చెల్లి హస్బెండ్ తను మాత్రం బుక్ అయ్యాడు. ఇక్కడ ఇది బాగుంది కదా, వెదురు చెట్టు అంటారు దాన్ని, వెదురు. నా తాత వాళ్ళ తోటలో కూడా ఉండింది. ఇక్కడ కూడా జింకలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి ఈ ప్లేస్లో కూడా. అసలు చూడండి ఆకులు పెడుతుంటే తింటూ ఉన్నాయి పాపం అవి. లోపల లేతాకులు లేవో తెలియదు కానీ చిన్న చిన్న లేతాకులు మాత్రం పెడుతూ ఉంటే తింటా ఉన్నాయి. ఇగుర్లు ఉంటాయి కదా, అవి పెట్టొద్దని అక్కడ మెన్షన్ చేశారు కానీ అందరూ పెడుతూ ఉన్నారు. అందువల్ల మేము కూడా కొంచెం పెట్టాము. చాలా బాగుంది కదా అక్కడ నిజంగా. రియల్గా మనం టీవీలో చూసిందే కానీ నిజంగా పార్క్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చూడవచ్చు. చాలా బాగుంది అసలు. అందరం పెట్టాము ఇలా. ఇంకా మా అందరం ఫోటోలు తీసుకొని నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి స్టార్ట్ అయ్యే లోపల ఇంకా బయలుదేరుతూ ఉంటే బాగుందని చెప్పి మళ్ళీ ఇక్కడ ఒక ప్లేస్ చెప్పారు. సరే ఇక్కడ కూడా ఫొటోస్ దిగాము. అన్ని ఫొటోస్ చాలా బాగున్నాయి కదా. ఇక్కడ మా తమ్ముడు వైఫ్ అందరు దిగారు, తను కూడా. మళ్ళీ ఇక్కడ ఒక ప్లేసు, ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత అనుకుంటూ వెళ్ళాము వర్షం పడుతుంది, ఇంకా బాగా మబ్బుగా ఉంది. పైకి ఎక్కామంటే ఇంకా మళ్ళీ వర్షం పడితే పరిగెత్తలేము, ఫాస్ట్గా రాలేము. చూడండి ఎంత బాగుంది, హైట్లో ఉంటుంది. ఇక్కడే మేము ఉన్నప్పుడు చాలా పెద్ద వర్షము, ఒక 1 అవర్ వెయిట్ చేసాము. చాలా పచ్చగా ఉంది కదా. ఇక్కడ వచ్చేసి ఆ చెరువుల్లో కూడా ఇల్లు కట్టేస్తున్నారు. అసలు ఆ చెరువులు తెగిపోయినా ఎలా చేస్తారో. ఇలా మేము ఇలా ఎంజాయ్ చేస్తూ బాగా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి వర్షం ఎలా పడింది. ఇక్కడ కూడా కొంచెం ఫొటోస్ తీసేసుకొని తర్వాత అందరము వచ్చేసాము. అండ్ ఇంకా అంటే దిగేదానికి కూడా అవకాశం లేదండి, అంత పెద్ద వర్షం. అందుకని అలా ఫొటోస్ తీసుకుంటే ఎంజాయ్ చేసాము అందరం. చాలా బాగా ఎంజాయ్ చేసాము నిజంగాను. ఇక్కడ చూడండి బాబు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, వేరే వాళ్ళ బాబు. అక్కడ వర్షం పడుతూనే ఉన్నా కానీ పాపము ఆ బాబు అలా ఎంజాయ్ చేస్తున్నాడు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి